నేను మారను, నా క్యారెక్టర్ అంతే. రేపు ఆ పిల్లలు నువ్వు వెళ్తుంటాను, నేను లైఫ్ లాగా అంతే ఉంటాను. నేను అక్కడ నాకు ఏజ్ ఎవరు నట్టే ఉంటాను. మరి నేను ఎవరు నీ లైఫ్లో? నాకు తెలియదు నా లైఫ్లో నేను అంతే, నాకు నా క్యారెక్టర్ అంతే. నువ్వు నా లైఫ్లో ఉంటావు. నాకు పిచ్చి, నాకు అమ్మాయిలు పిచ్చి. నేను అంతే చెప్తున్నాను కదా, నా వీక్నెస్. నా వల్ల కాదు, నాకు వీక్నెస్. నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడే 10 మంది మార్చావు తెలుసా నీకు? నీకు తెలియదు, తెలిసి నలుగురే, నీకు తెలియ కూడా 6 మంది మార్చావు. ఇప్పుడు ఈ 7 నెలల్లో 5 మంది తక్కువ నేను ఉన్నా. ఇదే తిరుపతి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పవన్ ఇంటికి పోతాను నేరుగా, సీరియస్గా ఉంటాను. నా కూతురు మీద చెప్పు, వాళ్ళ ఇంటికి వెళ్తాను. తప్పు నా వయసు నచ్చింది. అమ్మాయిలు అటు ఉన్నారు ఈరోజు, రా అని పిలుస్తున్నారు. ఏం చేయమంటావు? మీరు స్ట్రాంగ్ కూడా మోగోని గారు చెప్పు. మాట్లాడుతున్నాను, చెప్పు. ఏం చెప్పాలనుకుంటున్నాను? నేను చెప్పాను కదా, నా మెంటాలిటీ ఇంతే. నేను మారలేను, ప్లీజ్ నన్ను మారవద్దు. ఎక్స్క్యూజ్, నేను మారలేను, నా వల్ల కాదు. నిజంగా నేను మారలేను. నా వీక్నెస్, అమ్మాయిల వీక్నెస్ ఉంది. ఈరోజు నేను చేస్తా 10 నిమిషాలు వినో, కొంచెం బిజీగా ఉన్నా, నేను చేస్తా. నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది, నేను మారలేను, నా వల్ల కాదు. వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడినాను కదా, నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు? వదిలే, ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకొని. అది సిగ్గు బాను ఫీలింగ్స్ ఉండవు. ఇంతకన్నా మాట్లాడు, చెప్పురా. లేదు, 5 నిమిషాలు చేస్తా, లైవ్ ఇస్తున్నాను, చేస్తా. నేను డబ్బులు ₹1 బ్యాక్ చేస్తా. ఈ ఎలక్షన్ పీరియడ్ స్టార్ట్ అవ్వని నాకు సీట్లు అని చెప్పేసినారు. 20 కోట్లు కావాలంట. నా 20 కోట్లు నేను పెట్టలేదని చెప్పాను. సో ఎలక్షన్ ఒకటి కూడా సీట్ ఇస్తాడు. ఏదో రేపు గవర్నమెంట్ పోస్టులు 2-3 ల్యాండ్ ఏదో ప్లాన్ చేస్తున్నాను, నేను ఇస్తాడు, డబ్బులు ఇస్తా. సీట్లు అని చెప్పేసినాను, కన్ఫామ్ చెప్పేసినారు. సీటు టీడీపీకి సుగుణమ్మ కన్ఫామ్ చేసిన అలయన్స్లో. ఆమె 25 కోట్లు 30 కోట్లు నేను ఖర్చు పెట్టుకుంటా చెప్పింది. నా 20 కోట్లు అడుగు పెడతా ఉన్నది, పెట్టలేదు సార్. ఏదో గవర్నమెంట్ నామినేట్ పోస్ట్ ఏంటని చెప్పాను. ఓకే, అయిపోయింది. నేను రిలాక్స్ ఇప్పుడు. నాకు రాజకీయాలు కూడా పెద్దగా పని లేదు. ఏదో అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు లైవ్లు ఇచ్చుకుని షోలు చేసుకుంటూ ఉంటాను జనాల్లో. ఇది క్లియర్. ఏదో గవర్నమెంట్ ఇచ్చుకుంటే ఏదో డబ్బులు వస్తాయి, ఏదో చేయాలి చేస్తాను అంతే. ఇది నీకు చేయాలి చేస్తాను, అదే సినిమాలాగా. ఇప్పుడు నువ్వు కావాలి, రాబోదాం కావాలంటే. అంతేగా నేను మారు కిరణ్ ప్లీజ్ అంటే, నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు, నేను కాదని చెప్పట్లా. నీకు ఏంటి ఇష్టం నాకు తెలుసు, నేనంటే ప్రాణం నీకు తెలుసు. కానీ నేను అలా చేయలేను, ఉండలేను. ఎందుకంటే నేను అందరూ ప్రేమిస్తుంటారు. ఇప్పుడు సినిమాలో ఆరోగ్య సినిమాలాగా కొద్దిగా ఎక్కువ ఉండరు, వెళ్ళిపోతారు. నా గురించి తెలుసుకొని, నా గురించి తెలిసిన కొంత ఉంటారు, నేను వదిలేస్తుంటా వాళ్ళని. ఓకేనా? అర్థం చేసుకో. నేను చెప్పాను ఓపెన్గా, నీకు చేరాలి, నేను చేరుస్తా. ఈ బ్లాక్ మెయిలింగ్, ఈ బెదిరింపులు చేయత సేమ్ ఉంటుంది. బాగా నేను చెప్పిందే చేస్తా, బ్లాక్ మెయిల్ చేయను. ఎందుకు చేయడం? దానివల్ల లాభం నష్టం కూడా చెప్తున్నా. ఒక నీకు లాభం, నేనేం చేయను. నేను డబ్బులే తెలియాల్సింది లైఫ్లో, అంత ఇస్తాను చెప్తున్నా కదా. డబ్బులు ఒకటేనా లైఫ్? నేనేమని చేశాను? నువ్వు నన్ను సీరియస్గా లవ్ చేసినావు, నేను లేని చెప్పట్లే. నేను ఉన్నాను బాగానే. కొన్ని డిస్టర్బెన్స్ జరిగినప్పుడు, నేను కొన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నేను ఇది చెప్పా, ప్లీజ్ జనవరి 15 దాకా ఆగు అని. ఆగమన్నా చెప్పాను కట్ట చెప్పు. చెప్పానా లేదా? 15 దాకా ఆగు అని చెప్పాను లేదా? ఏం చేయడానికి? నేను ఏదో చెప్పాను, నేను ఏదో ప్లాన్ చేస్తాను. 15 దాకా ఆగు, నేను వచ్చి మాట్లాడతాను. మళ్ళీ నేను ఏం చేయలేదు, మరి ఎవరు నాతో మాట్లాడను. ఆపిల్ బాబాయ్ చెప్తుంది, చెప్పాను లేదు నీకు? 15 దాకా ఆగా. దానివల్ల కొట్టావు. బ్యాడ్ చేసినప్పుడు మా అమ్మాయికి ఎందుకు ఫోన్ చేయలేదు? నీ స్థాయి ఎందుకు ఫోన్ చేస్తావు? నువ్వు ఎంత దిగజారి పెట్టి ఫోన్ చేస్తావు? నేను దిగజారేనా? దిగజారి తాపలే, నువ్వు ఫోన్ చేసి ఆపలే, నీకు ఫోన్ చేసిందా? నువ్వు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ ఎందుకు నీకు? వై అంత రియాక్ట్? ఓవర్ యాక్షన్ అంటారా? ఆవేశం కదా, ప్రేమ, బాధ. ఎస్. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది. ఎంత బాధ వచ్చిందంటే, వచ్చినాక నేను నిజంగానే నేను తెలుసుకున్నా కాబట్టి కామైపోయాను. నేను ముందులా కోపిష్టుడు మానసం ఉన్నప్పుడు చేసిన చూడు, ఇంటికి వెళ్ళి కొట్టడం, కేసులు పెట్టడం, మా బుక్ స్టేషన్లో పోవడం. అట్ట కిరణ్ అంటే వేరే విధంగా ఉన్నాడు. నేను నీకు దగ్గర విశ్వాసఘాతకుడుగా కామైపోయా. 2 మాట వచ్చి మనం చేసింది ఓకే, మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది, బట్ వాళ్ళ ఇంటికి పోయేట్టు నాతో మాట్లాడున్నాను. ఇప్పుడు చేసిన బ్లాక్మెయిల్, అప్పుడు చేసిన నా బ్లాక్మెయిల్ ఒకటి చేయలేదు.
బ్లాక్మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు నాది. ఆ రోజు కూడా చెప్పే వెళ్ళా.